టీ స్క్వేర్ నిర్మాణం తెలంగాణకు ఐకానిక్ గా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఏఐ హబ్, టీ స్క్వేర్ ప్రాజెక్టులపై ఐసీసీసీలో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ, టీజీఐఐసీ సంయుక్తంగా ఈ రెండు ప్రాజెక్టులు చేపడుతున్నాయి. రాయదుర్గం సమీపంలో చేపట్టనున్న టీ స్క్వేర్ నిర్మాణ పనులను నవంబర్ నెలాఖరుకు ప్రారంభించాలని సీఎం దిశానిర్దేశం చేశారు. టీ స్క్వేర్లో యాపిల్ వంటి అంతర్జాతీయ సంస్థల అవుట్లెట్లు ఉండాలన్నారు. ఏఐ హబ్ తాత్కాలిక ఏర్పాటు కోసం ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ భవనాలను పరిశీలించాలని సూచించారు. ఏఐ హబ్ కోసం కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రముఖ ఏఐ సంస్థల ప్రతినిధులతో బోర్డు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. టీ స్క్వేర్ నిర్మాణం తెలంగాణకు ఐకానిక్ గా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఏఐ హబ్, టీ స్క్వేర్ ప్రాజెక్టులపై ఐసీసీసీలో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర పరిశ్రమల శాఖ, టీజీఐఐసీ సంయుక్తంగా ఈ రెండు ప్రాజెక్టులు చేపడుతున్నాయి. రాయదుర్గం సమీపంలో చేపట్టనున్న టీ స్క్వేర్ నిర్మాణ పనులను నవంబర్ నెలాఖరుకు ప్రారంభించాలని సీఎం దిశానిర్దేశం చేశారు. టీ స్క్వేర్లో యాపిల్ వంటి అంతర్జాతీయ సంస్థల అవుట్లెట్లు ఉండాలన్నారు. ఏఐ హబ్ తాత్కాలిక ఏర్పాటు కోసం ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ భవనాలను పరిశీలించాలని సూచించారు. ఏఐ హబ్ కోసం కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయాలన్నారు. ప్రముఖ ఏఐ సంస్థల ప్రతినిధులతో బోర్డు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.